హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏబిటీవీ. ఈరోజు మనతో ఒక విశిష్ట వ్యక్తి ఉన్నారు. ఆయన ప్రముఖ రంగస్థల నటుడు. రంగస్థలంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డైన నంది అవార్డుని గ్రహించిన వ్యక్తి ఆయన సుదర్శన్ గారు. ఆయన్ని మరిన్ని విషయాలు అడిగి అసలు ఆయన నట ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఆయన రంగస్థలంలో ఏ విధంగా రాణించారు, లాంటి ఎన్నో విషయాలను అడిగి తెలుసుకున్నాం. నమస్తే సుదర్శన్ గారు. నమస్తే సార్. మీకు రంగస్థలంలో నంది అవార్డు వచ్చింది. సార్ ఏ సంవత్సరంలో మీరు నంది అవార్డు తీసుకున్నారు? 2010లో సార్. ఓకే. ఆ, అసలు యాక్చువల్గా మీకు ఆ నంది అవార్డు దేనికి వచ్చింది, ఏ పాత్రకి మీరు నటించిన ఆ ఆ నాటిక, దాని గురించి? అది పౌరాణిక నాటకం సార్. అది మహావీర నరకాసుర. దానికి ప్రొడ్యూసర్ గారు పివి సుబ్బారావు గారు. అంత సెలెక్ట్ అయిన తర్వాత నేను అనుకోకుండా వాళ్ళని కలవడం, చిన్న వేషం చేస్తావా అన్నారు. అప్పటికి 25 ఏళ్ళు లేదు నేను గ్యాప్ అయి నాటకాలకు. ఓకే సార్ చేస్తాను, పాడించుండ్రు, బాగుంది గొంతు అబ్బాయిని చేసుకుని అన్నారు. అందులో చిన్న వేషం అని నాకు వసంతకుని వేషం ఇచ్చారు సార్. వసంతకుడు కృష్ణుని చెలికాడు. ఓకే. అయితే అందులో 4 పద్యాలు ఉన్నాయి. పద్యాలు బాగానే పాడుతున్నాడు. 2 నెలలు రిహార్సల్ అయింది. ఆ తర్వాత నేను మహబూబ్నగర్ మాది. అక్కడ నుంచి రావడం ఓల్డ్ సిటీలో ఉండడం వల్ల భాష, తెలుగు భాషలో కొంచెం ప్రావీణ్యత దెబ్బతిన్నది. ఇతని భాష బాగాలేదు, వద్దు పంపించేసాను. మా డైరెక్టర్ గారు కులశేఖర్ గారు ఆయన అందరిని పంపించి నన్ను ఆగమని చెప్పేశాడు, వద్దని. బాధపడ్డా. ఎందుకంటే అంతకుముందు నేను కృష్ణుడు, అర్జునుడు అన్ని వేషాలు వేసినండి. ఈ చిన్న వేషానికి నన్ను వద్దన్నారు ఏందని కొంచెం కసిగా ఉండే. నేను సందిగ్ధం ఉంటే మా గురువుగారు అన్నారు, నువ్వు చేస్తున్న పట్టుదల ఉంటే చేస్తాను. లేదు సార్ చేస్తాను ఆశతో నన్ను మా ఇంటికి రాను. డైలీ అన్నింటికి పోయి భాష బాగా నేర్చుకున్నా. ఒక పేద బ్రాహ్మణుడు మా దగ్గరికి అడుక్కోవడానికి వస్తుంటే అతనికి టిఫిన్లు ఛాయలు అవి ఇచ్చి ఆయనతో భాష నేర్చుకున్నా. ఆ తర్వాత మళ్ళీ నేను వెళ్తే వాళ్ళు అన్నారు, మళ్ళీ వద్దన్నాక ఎందుకు వచ్చిండి ఇతను అని. మా గురుగారు అన్నారు, నేను చేపిస్తా, ఇంకో ఎక్స్ట్రా అతను ఉన్నాడు, ఈయన రాకపోతే ఆయన చేపిస్తాను సరే అని చేశారు. చేస్తే బాగా వచ్చింది, భాష బాగుంది, అన్ని బాగున్నాయి. ఇక అందరు కలిసి సుదర్శన్కి వస్తుంది నంది అవార్డు అవకాశం, హాస్య నటుడు, సాధారణంగా పాడడు, ఇతను డైలాగులు బాగా చెప్తున్నాడు, మంచిగా వాడుతున్నాడు అని అన్నారు. ఆ నంది అవార్డు ఏందో కూడా నాకు తెలియదు. నేను అన్న వీళ్ళు ఇట్లనే అంటారు, అటు పోయిన తర్వాత మళ్ళీ ఏదో నా గురించి సంభాషిస్తారనే ఉద్దేశంతో నేను ఆయన్ని పట్టించుకోలేను. నంది నాటకాలకు నంద్యాలలో పెట్టింది 2009 ఎండింగ్ అనుకుంటా నంది నాటకోత్సవాలు. దాంట్లో మీరు వేసిన నాటకం ఏంటి? మహావీర నరకాసుర. సార్. అందులో చిన్న వేషం. ఓకే. హాస్యం బాగా పండింది, పద్యాలు బాగా వచ్చినాయి. పాడి నేను నా పని మీద నేను వెళ్ళొచ్చాను. నాకు షాప్ ఉంది సార్. వెళ్ళొచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత డిక్లేర్ నందులు డిక్లేర్ చేసిండ్రు. ఆ నైట్లో నాకు ఫోన్లు వచ్చినాయి, నీకు నంది అవార్డు వచ్చింది. నేను నమ్మలేదు సార్. అట్లా ఒక 6 కాల్ చేసిండు ఒక అతను, నాకు మిత్రుడు. ఈయన ఏదో నన్ను జోక్ చేస్తున్నాడని నేను చివరికి మా డైరెక్టర్ గారు ఫోన్ చేసి, నాటకం మొత్తంలో నీ ఒక్కరికి వచ్చిందా నంది అవార్డు. అప్పుడు ఇక నా ఊహకు తెలియదు సార్. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్ కూడా నాటక రంగాలలో కానీ సినిమాలోనే కానీ నంది రావాలని ఒక మాకు ఎట్లా అంటే రాష్ట్రపతి అవార్డు లాంటి ఎట్లాంటిదో రాష్ట్ర అవార్డు మాకు అలాంటిది. ఇక అంతకుమించి ఎంతోమంది నాకంటే ముఖ్యమంత్రి ద్వారా మీరు తీసుకున్నారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు. కాకపోతే అతను బిజీ వల్ల రాకపోతే డికే అరుణ గారు, ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు, శిల్పా మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఇచ్చారు సార్. అప్పుడు ఎక్కడ రవీంద్ర భారతిలో తీసుకున్నారు. అప్పుడు ఏం చేసిందంటే కొన్నాళ్ళు స్టార్టింగ్లో రవీంద్ర భారతిలోనే పెట్టేది. ఆ తర్వాత ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కోసారి పెడతామని అట్లా గుంటూరు అక్కడక్కడ పెట్టుకుంటూ వచ్చి కర్నూలు జిల్లాకి ఇస్తే కర్నూలులో థియేటర్ బాగుంటుంది నంద్యాలలో, అక్కడ పెట్టారు సార్. అక్కడే ఇచ్చారు. ఒక 6-7 months అయింది, కొంచెం గ్యాప్ అయింది. అవార్డు ప్రకటించినాక మాకు మళ్ళీ పిలిచి 10,000 దాకా అమౌంట్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి అవార్డు ఇచ్చేసి. మీకు ఎలా అనిపించింది అవార్డు? నిజమే ఇది ఫేక్ కాల్స్ కాదు, నిజంగానే కాల్ చేస్తున్నారు
లేదు అవార్డు సార్ వచ్చింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత మా గురువు గారు మా డైరెక్టర్ కులశేఖర్ గారు ఫోన్, ఎందుకంటే అతను సీరియస్గా ఉంటాడు, నాతో జోక్ చేయడు కదా సార్. అక్కడ అవార్డు ప్రకటిస్తుండే సౌండ్ వస్తుంది, అని మన నాటకం నీ ఒక్కరికి వచ్చిందయ్యా అని అనిపిస్తుంది. అది అది మొత్తం మా గురువుగారికే దక్కాలి సార్. ఎందుకంటే ఆ క్రెడిట్ అంతా ఆయన, ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఈ స్థాయి కూడా లేను. కులశేఖర్ గారు నాటక రంగంలో చాలా కృషి చేశారు. చాలా సార్. అతను యాక్చువల్గా నాటక పౌరాణిక నాటకంలో అతని తర్వాతనే సార్ మిగతా రైటర్ కానీ డైరెక్టర్ కానీ. ఆయన చూపించినటువంటి డైరెక్షన్లో ఒక 40-50% వరకు మనం చేయగలిగితే ఏదైనా అవార్డు సాధ్యం సార్. అంత పర్ఫెక్ట్ ఆయన, మహానుభావుడు ఆయన. ఆయన కూడా చాలా నంది అవార్డులు వచ్చినాయి. ఆయనకు దాదాపు 13 నంది, తర్వాత ఉగాది పురస్కారాలు చాలా వచ్చినాయి సార్. ఆయన ద్వారా దాదాపు 100 మందికి వచ్చింది సార్. ఆయన నాటకాలలో, ఆయన రచనలో, ఆయన డైరెక్షన్లో నాలాంటి వారికి మొత్తం ఇంచుమించు కొద్దిగా అటు ఇటు 100 దాకా వచ్చింది సార్. అసలు మీ నాటక రంగ ప్రవేశం ఎలా జరిగింది? అసలు మీకు మొదటి నుంచే నాటకాలు అంటే ఇష్టమా, లేకపోతే అది అనుకోకుండా ఏమన్నా అలా? సార్ నేను యాక్చువల్గా ఏప్రిల్ 3, 1962లో పుట్టిన. ఒక 6-7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారు బాలమ్మ, మా నాన్నగారు గట్టయ్య. ఇక మా అన్నగారు నన్ను పోషించింది సార్. ఆయనే చూసిండు. 10th క్లాస్ వరకు మా పక్క ఊళ్ళో తిరిగి చదువుకున్నా. 8th, 9th ఆ మూమెంట్లో మా ఊళ్ళో శ్రీకృష్ణ రాయబారం నాటకం ఆడితే అందులో మా ఆయన కూడా వేశాడు. అది కొంచెం నేను ఇన్స్పైర్ అయ్యాను. అప్పటికి నాకు పాటలు పాడాలని ఇష్టం. ఘంటసాల కానీ, బాలసుబ్రహ్మణ్యం కానీ పాటలు చాలా ఇష్టంగా స్కూళ్ళల్లో పాడేవాడిని. కొంచెం నాకు తిరిగింది. కాకపోతే నేను చిన్నపిల్లని కాబట్టి ఇంత తిడతారు. ఇంటర్మీడియట్కి మహబూబ్నగర్కి వచ్చా. అక్కడ నేను ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ తప్పి మళ్ళీ ఊరికి వెళ్ళాను. అప్పుడు నాటకాలు 2 సంవత్సరాలు బాగా ఏకదట్టుగా చేశా సార్. ఆ తర్వాత మా ఫస్ట్ గురుగారు లింగరాజు, ఆ తర్వాత నన్ను మెళికలు తిప్పింది, ఆలాపనలన్నీ నేర్పించింది నరహరిరాజు గారు, మహానుభావుడైన మంచి కవి ప్లస్ మంచి హార్మోనిస్ట్ ఆయన. అక్కడ నుంచి మళ్ళీ మా అన్నగారు ఏంటంటే, కొంచెం మా తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే ఏదైనా కళల ముందు జరుగుతుంటే భయపడతారు, చెడిపోతాడే అనే భయంతో నన్ను హైదరాబాద్ పట్టించింది. ఇష్టంగా వచ్చా 1984-85లో ఆ మూమెంట్లో. మహబూబ్నగర్ నుంచి ఒక 30 కిలోమీటర్ దేవరకద్ర మండలం, జింగరాల్ అనే కుగ్రామం సార్ మాది. అయితే అక్కడ నుంచి నేను హైదరాబాద్ వచ్చి బాబు జగజీవన్ రామ్ కాలేజీలో డిగ్రీ చేశాను. ఆ చేస్తూ మహబూబ్నగర్కు మళ్ళీ తిరిగి నాటకాలు ఆడుతూనే ఉన్నాను, అడపా ఆ టిఫిన్లు అన్నం కట్టుకొని పోవడం. ఎందుకంటే ఎవరికి ఆశించకుండా మనం నాటకం అయిపోయిన తర్వాత అర్ధరాత్రి తిని మళ్ళీ అదే అర్ధరాత్రి రావడం, షాప్ చూసుకోవడం, అటు చదువుకోవడం. అట్లాగే మా అమ్మగారు కొంచెం సీరియస్ అయితే ఫైనల్ ఇయర్ ఆపేసి యాక్చువల్గా మేము నాయ బ్రహ్మిన్స్ కటింగ్ షాప్ పెట్టుకున్న కూకట్పల్లిలో. ఆ షాప్ నడుపుకుంటూ ఇక అసాధ్యం అని చెప్పి నాటకాలు తగ్గించేసి మానేసిన పూర్తిగా. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత, అంతకుముందు నాటకాలు ఆడుతూ నా షాప్ నడిపించుకుంటా కూడా పివి సుబ్బారావు గారి నాటకం చేద్దానికి పోతే, ఏం చేస్తావు అబ్బాయి అంటే, చక్కటి ఎందుకు అబ్బాయి నాటకాలు నీకు వచ్చేది ఉండదు, ఒరిగేది, జీవితం ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు, వద్దు నా మాట వినని అంటే నాకు కొంచెం బాధ వేసింది. ఏంది నేను ఇట్లా చెప్తున్నా, కానీ ఆ మహానుభావుడు చెప్పడం కూడా నాకు మేలు జరిగింది. 25 years తర్వాత చక్కగా ఇల్లు కట్టుకున్నారు, పిల్లలను బాగా చదివించా, పిల్లల పెళ్లి చేశా, ఇల్లు కట్టుకున్నా, చిన్నపాటి కారు తెచ్చుకున్నా. అప్పుడు మళ్ళీ సార్ మీరు అన్నారు, ఆ రోజు మీరు అన్నారు సార్ సెటిల్ అమ్మన్నారు, సెటిల్ అయిపోయినాను, నేను మళ్ళీ చేస్తా సార్ అని అనుకోకుండా తగలను. నేను ఓకే చేయడం, అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ సార్ నాకు 2009 నుంచి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. స్వతహాగా నేను సంస్థ పెట్టుకున్నా, పాలమూరు కళా విపంచని. మహబూబ్నగర్ జిల్లాకు ఒక మన్యకొండ దేవస్థానం అని వెంకటేశ్వర స్వామి, తెలంగాణ తిరుపతి అంటారు సార్. అది ఒక 1 నెల రోజులు తిరునాళ్ళు అవుతాయి. నేనేదో రామదాసు నాటకం సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి భద్రాచలం పోయి చూసాను సార్. ఖాళీగా ఉంది ఆ రోజులలో, 2010 ఆ మూమెంట్లోనే నాకు అనిపించింది, అవును మనం
ఇక్కడి ప్రాంతం వాళ్ళు చిన్న గుడికి ఇంత పెద్ద పేరు తీసుకొచ్చిండ్రు. మరి అంత పెద్ద అది కూడా దాదాపు 5 కొండల మీద ఉంది మణికొండ దేవస్థానం. మంచి నెల రోజులు తిరునాళ్ళైతే. ఎందుకు ఆయన ప్రశస్తత ఇంత కూడా ఒక బుర్రకథ, హరికథ, సినిమా, నాటకాలు ఏవి లేవు. నేను చేస్తే ఎట్లుంటుంది అని ఆలోచన చేస్తారు. చేస్తే అప్పుడు నాకు అనిపించింది, అమ్మో 3-4 లక్షలు అవుతుంది నరకాసుర నాటకం చూసిన నాతోనే అయితే కాదు. అప్పుడు ఇంకా పెళ్ళిళ్ళు కాలే పిల్లలై. సరే అని ఒక 4-5 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. ఒక అమ్మాయిది పెళ్ళి అయిపోయింది. అప్పుడు నాకు నిద్రలు ఎవరో తట్టి లేపినట్లేదు సార్. ఆ అర్ధమరాత్రి లేచి ఆలోచన చేసి ఏంది ఇది, అవును నేను అప్పుడు నాటకం అనుకున్నా కదా, ఇప్పుడు నేను ఫ్రీ అయినా చేసుకోవచ్చు, అయినా అంత డబ్బు ఎట్లా అని సందిగ్ధంలో పడ్డా. ఆయనే చూసుకుంటానికి ముందుకు వచ్చేసాను. ముందు చేసి మా రైటర్ని తీసుకుపోయి ఆ ఆలయం చూపించి అందరికి పరిచయం చేయించి నాటకం రాయమంటే ఆధారం లేదేమి. ఆ గుడి చైర్మన్ అడిగితే అతనేమో మాకు 6 నెలలైంది మన ఆయన చనిపోయి, ఆయనకు తెలుసు నాకేం తెలియదు అన్నాడు. ఎక్కడ గొడుగు పట్టుకోండి సార్, ఎండాకాలం ఊరూరు తిరిగా భజనలు చేసే వాళ్ళ దగ్గర చరిత్ర దొరుకుతుంది అని. హనుమత్ దాస్ అని చెప్పి వాగ్గేకారు, అన్నమయ్య ఎలాంటి అతను కూడా మంచి వాగే. చాలా భజన కీర్తనలు ఉన్నాయి, భయంకరంగా చాలా ఊళ్ళ ఆయన కీర్తనలు ఎక్కువ. ఈ మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో కూడా ఆయన కీర్తనలు పాడతారు గుళ్ళల్లో. ఆయన చరిత్ర తీసుకొని వెంకటేశ్వర స్వామిది తీసుకుందామని ప్లాన్లో ఉన్నాను. అయితే చివరికి నాకు ఎక్కడ దొరకలేదు సార్. మా గురుగారు చెప్తే ఆధారం లేదు నేనేం చేయాలని చెప్పి కాకతీయ రుద్రసేనాన్ని తీసుకొచ్చి నీకు మంచిగా డబ్బులు వర్షం కురుస్తుంది, బాగుంటుంది, వెల్మాస్తున్నారు అది అని. అబ్బాయి నాకు సుతరామా నచ్చలేదు సార్. కొన్నాళ్ళలాగే ఆయనకు నాటకం వాపస్ ఇచ్చి ఆయనకు చాలా సీరియస్ అయింది. వినలే, 2 ఏళ్ళు వెయిట్ చేసిన, వినలే. చివరికి దేవుని దేవల వెంకటేశ్వర పుణ్యాన ఆయన రైల్వే కోడూరు ఆయన ఉండేది. అక్కడ ఎవరు చెప్తే ఒక గ్రంథాలయం ఉంటుంది ప్రపంచంలో, వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నా కూడా ఆ చరిత్ర, ఆ స్థల పురాణం గ్రంథాలయం దొరికితే అక్కడ వస్తుంది. ఓ మహానుభావుడు ఆయన చరిత్ర ఇవ్వడం, మణికొండ గురించి తీసుకురావడం, ఆయన నాకు సంతోషకరమైన వార్త చెప్పి తీసుకొచ్చి నాటకం తయారు చేసి త్యాగరాయ గాన సభలో నాటకం వేసేటాలకు 3 లక్షలు ఖర్చు అయింది సార్. నేనే పెట్టుకున్నాను, నేనే నిర్మాత, ఇక నేనే డైరెక్షన్ చేసిన. మా గురుగారు కొంచెం చూపించడం, తర్వాత నేను డైరెక్షన్ చేసుకుని దాదాపు అదేందో విచిత్రం సార్, సప్తగిరుల వానికి అన్నట్టు 7 నాటకాలు ఆడినా సార్. అది ఆయన ప్లేస్లో, మా ఊళ్ళో, మామనాడులో, ఈ రవీంద్ర భారతిలో, త్యాగరాయ గాన సభలో, కూకట్పల్లిలో 7 నాటకాలు అయి కొంచెం ఇప్పుడు ఆన్ సీజన్ అయినా ఆగినాము. నా ఉద్దేశం ఏంటంటే ఆ నాటకాన్ని ఏదో అవార్డుల కొరకు తయారు చేయలేదు, ఆయన చరిత్ర 10 మందికి తెలియాలనే తాపత్రయం సార్. దీనికి నేను ఇక్కడ ఉండి ఆ మణికొండ వెంకటేశ్వర స్వామి చరిత్ర నాటకం చేస్తే చాలా శ్రమలు పడ్డా. ఆయన డబ్బు పక్కటండి, డబ్బు గురించి కాదు, మానసికంగా చాలా, శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అన్ని రిహార్సల్ దాన్ని అంత తిప్పలో నేను నాటకం చేస్తే మా జిల్లాలో కొంతమంది ఈ నాటకం ఒక సినిమా లెవెల్లో తీసుకొచ్చారు. అది తట్టుకోలేక ఆ గుడి చైర్మన్కి చెప్పడం, ఆయన లేలే నేను 10 మందిని పిలుస్తా, మీరు కథను వక్రీకరించిందంట అది ఇది అని చెప్పి నాకు కొంచెం ఫోన్లో మాట్లాడితే సీరియస్ అయినా. నీకు ఎవడో ఏదో చెప్తే నువ్వు నమ్మడం ఉంది, నేను నీ చరిత్ర అయితే ఒక్క లైన్ నాకు చెప్పలేదు, నేను ఎంత కష్టపడి తీసుకొచ్చినా నీ మంచితనంగా పిలువు, అందరినీ నేను వస్తాను, మీ రైటర్ని తీసుకొని రండి. మా రైటర్ అక్కర్లేదు, నేను ఒక్కనే చెప్తాను అని చెప్తే ఓ రోజు రమ్మన్నాడు. పోయినా 10 మంది దాకా వచ్చింది సార్. అందులో అసలు ఎగనెస్ట్గా చెప్పిన వాళ్ళు రాలా. వాళ్ళు ఏం చెప్పిండ్రు, నాటకం ఏంది, ఏ రామదాస్ ఎవరు, రామయోగి ఎవరు, హాస్యం ఉంది, పద్యాలు, రకరకాలు ఏవో. నాటకం తర్వాత నవరసాలు ఉంటాయి సార్. నవరసాలు లేని నాటకం ఎలా అవుతుంది సార్? నాటకమే కాదు, జనాలను ఎట్లా కూర్చోబెడతాం, ఒక్క పద్యాలు ఏదో బాధలు ఏడుపులు చూపిస్తే కాదు కదా నాటకం. అవన్నీ తెలుసు వాళ్ళకు, ఏదో ఆయనకు చెప్పాలి, మమ్మల్ని దూరం చేయాలి. ఆయన మేమేందంటే మేము చేసిన నాటకంలో వెంకటేశ్వరుని చరిత్ర కొద్దిల్లే ఉంది. హనుమత్ దాసు అనేటటువంటి వాగ్గేకారుని యొక్క సంతతే ఇప్పుడు ఉన్నది అక్కడ గుడి చైర్మన్. మీ చరిత్ర గురించి ప్రతి పద్యం, ప్రతి డైలాగ్లో అళహరి 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 అని ఉన్నప్పుడు నేను డబ్బులు ఆశించి నేను రాలేదు, మీ వంశం గురించి నేను ఇంత పైకి తెస్తుంటే మీరు నన్ను రివర్స్ ఇట్లా చేస్తే నేను అన్నా సార్. చివరికైనా మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి, హనుమత్ దాసుల వారు మీ తాతగారే కాదు, జాతీయ సంపద, నాకు ఆ హక్కు ఉంది.
నేను చరిత్ర వక్రీకరిస్తే నాకు నిలదీయండి, నన్ను బ్యాన్ చేయండి నాటకం, నేను ఒప్పుకుంటాను. కానీ నేను ఫస్ట్ థింకు హనుమద్దాసుల వారిని దృష్టిలో పెట్టుకోలే. వెంకటేశ్వర స్వామి నాకు బాగా మక్కువ, బాగా ఇష్టం. ఆయనది బయటికి జనాలకి మన్యకొండకి ఎందుకు వచ్చిండు స్వామి గారు, ఏంటి కథ అది తెలియాలి. జస్ట్ ఒక 300 ఇయర్స్ బ్యాక్ జరిగిన కథ సార్ ఇది. అన్నమయ్య తర్వాత ఇది జరిగిన విషయం, వెంకటేశ్వర స్వామి నాటికి రావడం. కారణం కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఆ రోజులలో ట్రైన్లు కానీ బస్సులు కానీ లేని రోజులలో నడుచుకుంటూ వెళ్తే భయంకరమైన, ఆ రోజులలో కరువు రోజులు, చాలా అవసరం పడేవాడు జనాలు. అందుకొరకే అక్కడ రామయోగి అనే ఒక ఆయన వీళ్ళ బాధలు చూసి ఆయన మొరబెట్టుకుంటే ఆయనకి కూడా వచ్చి నిలిచిండు. అందుకే ఇప్పటికి ఏమంటారు సార్ అంటే, తీరితే తిరుపతి, తీరకపోతే మనం కొనాలి. సుదర్శన్ గారు, ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఇప్పుడున్న పిల్లలకి కానీ ఇప్పుడు వస్తున్న ఈ యువకులకు కానీ అసలు నాటకం అనే ఒక ప్రక్రియ ఉంది అన్నది కూడా తెలియట్లేదు. ఎంతసేపు మొబైల్లో వీడియోలు చూసుకోవడం, రీల్స్, సినిమా కూడా ప్రాశస్యం తగ్గుతూ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు నాటకం కానీ నాటక రంగం ఏ రకంగా మనుగడ సాగిస్తుంది అంటారు? దానికి ఉండే ఆదరణ ఎలా ఉండొచ్చు సార్? ఇది నాటక ప్రస్థానం ఏంటంటే సార్ అంటే, నాటకం అనేది లైవ్ సార్, పబ్లిక్ లైవ్. అంటే ఇప్పుడు ఒక నాటకం, ఒక ఊర్లో నాటకం ఆడితే, ఇప్పుడు టీవీలు అవి మీరు అన్నట్లు దానివల్ల పబ్లిక్ కొంచెం తగ్గిరు, కానీ అక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే, నాటకానికి వస్తే మీరు ఎంత సినిమా చూసినా అది థియేటర్లో మర్చిపోతాం. నాటకానికి లైవ్గా మేము చూపిస్తాం. అంటే ఒక నటుడు అతనే యాక్టింగ్ చేయాలి, అతనే పాడాలి, అతనే అన్నీ చూసుకోవాలి. ఎవరి వేషానికి వాళ్ళే సమానం. అప్పుడు జనాలకి ఏం సార్ అంటే, వాళ్ళు చేసిన కృషికి మేము ఇంతకుముందు మేము వాళ్ళు చేసిన కృషికి ఒక ఛార్జింగ్ అయ్యేది, ఈ కళలను చూసి హ్యాపీగా ఉండేది. అక్కడ ఏంటి సార్ అంటే, ఒక ఊరు కానీ ఒక ప్రాంతంలో నాటకం వేస్తే అందరు దగ్గరకు రావడం వల్ల, నాటకం చూడడం వల్ల అక్కడ తారతమ్య భేదాలు మర్చి అన్న మామ ఈ విధంగా క్యాస్టింగ్ కులపరంగా ఏది లేకుండా ఒకరికొకరు వరుసలు పిలుచుకొని అసలు ఆ రోజు ఆ పండుగ వాతావరణం అందరూ ఆడికి ఒకరి దగ్గర చేరి అందరు సంతోషం పంచుకోవడం. అదేం సార్ అంటే రాను దీనివల్ల అవన్నీ కనుమరుగైపోయినాయి. చాలా మటుకు చాలా కళలు, చాలా వందల కళలు ఉన్నాయి, అవన్నీ కనుమరుగైపోతున్నాయి. మేమేమో ఆశిస్తున్నామంటే, దీన్ని ఇట్లనే ఎవరు చేయకుండా ఉంటే భవిష్యత్ పిల్లలకు, ఇప్పుడు నేను నా పిల్లలకు కాస్త కూస్తూ చెప్పగలిగిన మన ధర్మాలు కానీ మన పురాణాలు కానీ చెప్పడం కంటే చూస్తే ఇంకా బాగుంటుంది. ఈ వచ్చే జనరేషన్కు ఏం తెలియదు. అంత తర్వాత రామాయణం అంటే ఏది తెలియదు, ఏంటది రామాయణం, భారతం అంటే ఏంటి భారతం అనే కాడికి వస్తారు. ఇది ఇప్పటి జనరేషన్ కొంచెం శ్రద్ధ తీసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు, నీ హిందూ ధర్మం కొరకు, నీ ధర్మాల కొరకు, నీ మంచి చెడు అన్నీ అలానే మీకు ఎక్కువ మంచి చూపిస్తుంది సార్. చెడు నాటకాలలో ఎక్కడ కూడా ఉండదు, మంచి చూపిస్తుంది, హాస్యం పండిస్తుంది. రాబోయే జనరేషన్ కూడా ఈ నాటక రంగస్థలం గురించి తెలియాలంటే మీ యొక్క ఈ పరంపర అలా కొనసాగే అవకాశం ఉంటుందంటారా? లేకపోతే ఈ జనరేషన్లో వచ్చిన మార్పుల వల్ల ఇక్కడితో ఆగిపోతుందని అలాంటి ఏమన్నా? అసలు ఏం లేదు సార్. ఇప్పుడు ఒకప్పుడున్న థియేటర్లు అన్ని పడగొట్టి ఫంక్షన్ హాల్ చేసిండ్రు. నాటకాలు అప్పుడు ప్రభుత్వాల ఆదరణ తక్కువ, ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఆదరిస్తుంది, కొన్ని సంస్థలు ఆదరిస్తున్నాయి, అది చాలు. పబ్లిక్లో కొంతమందితో డబ్బులు వసూలు చేసుకుని నాటకాలు ఆడుతున్నాం. ఆ మహానుభావుల వల్ల నడుస్తూ ఉంది. వాళ్ళకు కూడా తెలిసిన వాళ్ళే మాకు సహాయాలు చేస్తున్నారు ఆర్థికంగా. గతంలో ఎక్కడన్నా దేవాలయాల దగ్గర ఉత్సవాలు జరిగినాయి అంటే ఆ 10 రోజులు 15 రోజులు కంపల్సరీగా నాటకాలు అంటూ ఉండేవి. అవును సార్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కూడా కొన్ని ఏరియాలలో ఉన్నాయి సార్. ఇప్పుడు మా మన్యంకొండలో కూడా తిరునాళ్ళు జరిగినప్పుడు 10 రోజులు కంటిన్యూ వరుసగా నాటకాలు అన్నీ ఉన్నాయి సార్. ఆంధ్రాలో కూడా మేము మొన్న రాజమండ్రిలో అమ్మవారి ఉత్సవాలు అయినాయి కదా,
అక్కడక్కడ ఆడేస్తున్నా సార్. మా కళాకారులకు తెలంగాణ, ఆంధ్ర అని ఏం లేదు సార్. మాకు అంతా సమానం. అంతే. వాళ్ళు పిలుస్తారు, మేము పిలుస్తాం. ఈడ మీకు ఇలాంటి పిలుపు వస్తూ ఉంటుందా? ఇలాగా మన అక్కడ తిరునాళ్ళలో మన నాటకం ఉంది. వస్తుంది సార్, వస్తుంది. మాకు వస్తుంది అంటే ఇప్పుడు నాకు వచ్చింది అనుకో సార్, మా ట్రూప్ అందరిని నేను తయారు చేసుకొని ముందే చేసుకుని వెళ్తాను. ఒక నాటకం వచ్చిన తర్వాత మీరు ప్రిపేర్ అవుతారు, ఏం వెయ్యాలి అన్నది మీరు డిసైడ్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళే చెప్తారా ఏ నాటకం ఆడాలి మీరు అన్నది? అంటే సార్ ఇప్పుడు నేనున్నా సార్, నాకు ఎవరన్నా చెప్పిండు అనుకో సార్, మీరు ఏమేమి వేయగలుగుతారని చెప్తారు. ఓకే, నా దగ్గర ఈ నాటకాలు అయ్యప్ప నాటకం ఉంది. మీరు లిస్ట్ ఇస్తారు. నేను లిస్ట్ మీకు ఏది కావాలి పలానా, ఓకే. వాళ్ళు టైం ఇస్తారు కదా సార్, రేపు రాయాలంటారా అని చెప్పరు. మినిమం 1 month 20 days. ఎలా ప్రిపేర్ అవుతారు మీరు? మేము ఆల్రెడీ చేసినాం కదా, ప్రిపేర్ అయిన నాటకాలు కాబట్టి మాకు పెద్ద సమస్య ఉండదు. 2-3 సార్లు రిహార్సల్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. రిహార్సల్ చేస్తారు. రిహార్సల్ చేస్తాం. మళ్ళీ తర్వాత కొంచెం ఖర్చు అవుతుంది. యాక్టర్స్ని తీసుకురావాలని అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఏంది పాపం సార్. ఒక రకంగా నాటకాలలో నాలాంటి వాళ్ళు వేరే బ్రతుకుదేరు ఉండి నాటకాలు చేసే వాళ్ళకి బాగుంది సార్, పర్లేదు. అంటే బాగుందంటే ఆదాయం లేదు. ఇప్పుడు నేను సపోజ్ ప్రొడ్యూసర్ అనుకోండి సార్, నేను నాటకాలలో నాకు డబ్బులు రావు సార్. వచ్చిన డబ్బులు నేను పంచుతాం, పెద్దగా రావు సార్. ఒక నాటకం ఆడితే 1 లక్ష రూపాయలు వచ్చినా అనుకో, అందరికి ఇంచుమించు సరిపెట్టగలుగుతాం. 50,000 వస్తే ఇబ్బంది అయిపోయి, ఎందుకంటే ఒక సెట్టింగ్ దానికి 30,000 అడతారు, మేకప్ మ్యాన్ 20,000 అడతారు, ఆర్టిస్ట్కి 5,000, లేడీస్కి 5-6,000, 5-6,000, మిగతాళ్ళకి ఎంతో కొంత తీసుకోవాలి. అప్ అండ్ డౌన్ ఛార్జీలు, టిఫిన్లు, భోజనాలు, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ రిహార్సల్ కూడా మళ్ళీ అందరినీ పిలిపించుకోవాలి, వాళ్ళకి ఇచ్చి పంపించాలి. కాకపోతే సార్ వాళ్ళు కూడా ఏంటంటే కళలవి నా అభిమానంతోనే వస్తున్నారు, కానీ మేము ఇచ్చే రెమ్యునరేషన్ ఏ లెక్క కాదు సార్. మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా గుర్తింపు ఉందా? ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి? ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి సార్, FDC ఉంది, ప్లస్ భాషా సాంస్కృతిక శాఖ ఉంది. అక్కడ మేము అప్లై చేసుకుంటాం సార్. మీ కళాకారులు మీరు గవర్నమెంట్ తరఫున ఏమైనా గుర్తింపు కోసం ప్రయత్నం చేయటం కానీ, లేకపోతే ఎలాంటి గుర్తింపు కోసం గవర్నమెంట్ సంస్థ మిమ్మల్ని ఏమైనా రికగ్నైజ్ చేసేది ఏదైనా? అంటే ఇప్పుడు వాళ్ళు కొంత మెయిన్ ఇలా నందేవాడ వచ్చిన వాళ్ళు కొంచెం వాళ్ళ లిస్టులో ఉంటుండొచ్చు. ఉగాది పురస్కారాలకు నన్ను పిలిచారు, పోయా, ఏదో మాట్లాడా, నాకు సన్మానం చేసి వాళ్ళు ఏదో ఇది చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళు అలాంటివి అప్పుడప్పుడు వస్తాయి. తర్వాత మేము కూడా ప్రయత్నం చేయాలి సార్, ఏదైనా మన ఇంటికాడ కూర్చుంటే కాదు. ఈ కళాకారులకి, మీ ఇలాంటి కళాకారులకి గవర్నమెంట్ తరఫున పెన్షన్స్ కానీ, లేకపోతే ఏమన్నా తక్కువ వడ్డీలో లోన్స్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమన్నా? లోన్స్ ఏం లేవు సార్. పెన్షన్లు అంటే ఏదో 3,000 ఏదో ఇస్తున్నారని అక్కడక్కడ కొంతమందికి. ఇక మేము కూడా అప్లై చేసుకున్నాం కదా, అది ఆగిపోయింది ఎందుకు మధ్య. ఇక మేమంటే ఏం లేదు సార్, పర్లేదు, ఏదో నాకేదో వృత్తి అంటే మీకు వృత్తి ఉంది కాబట్టి ఇప్పుడు దాని మీదనే కంప్లీట్ గా ఆధారపడిన కళాకారులు ఉన్నారు. అది వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూ, ఇప్పుడు నేను మానేసుకున్న వాళ్ళు ఇంకోరి దగ్గరకు పోయి చేస్తారు. వాళ్ళ బ్రతుకు తెరువే అది ఉంటుంది. ఫర్ సపోజ్ టబ్లిస్టు, హార్మోనిస్టు, లేడీస్, రైటర్స్, డైరెక్టర్స్, వీళ్ళు దాని మీదనే ఆధారం, అదే వృత్తి, వాళ్ళకి అదే బ్రతుకు తెరువు. అలాంటి వాళ్ళు కొంచెం కష్టంగా సార్. సురభి నాటకం వాళ్ళు ఉంటారు, వాళ్ళు లాక్డౌన్ టైంలో కానీ పాండమిక్ టైంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా మంది ఫుడ్ తినడానికి కూడా లేదు అని ఇబ్బందులు పడ్డారు అన్నట్టు మనం విన్నాము. అలాగా మిగతా వృద్ధ కళాకారులు కానీ వాళ్ళు ఇంకా నాటకాలు ఆడలేరు, అవకాశాలు రావు వాళ్ళకి. అంటే అట్లాంటి వాళ్ళకి సార్ మీరు అన్నది కరెక్ట్, ఏదో మాకు తోచింది వాళ్ళ సహాయార్థమని ఒక నాటకం పెడతాం సార్. ఖర్చులు కొని మిగతా డబ్బులు వాళ్ళకి కొంతమందికి కలెక్ట్ చేసి ఇస్తూ మాట్లాడి పేద కళాకారులు కూడా అలాంటి సహాయాలు చేస్తున్నాం. ఇక మీరు అన్నట్లు అప్పుడు ఇది కరోనా మూమెంట్లో కొంతమందికి బియ్యము, సాహిత్యం అవి అన్నీ ఇచ్చేవాళ్ళం. మా చేతనైంది మేము డబ్బులు, ఇంకెవరైనా కొంతమంది మా దాతలు ఉంటే వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఇప్పాడు. ఇలాంటివి జరుగుతాయి సార్. మామూలుగా నాటకాలు సాపుగా నడుస్తుంటే ఏదో నడిచిపోతుంది వాళ్ళకి, కానీ నాటకాలు లేకపోయిన కష్టం. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా వస్తాయి సార్. సుదర్శన్ గారు, ఇప్పుడు మీకు బెస్ట్ కమెడియన్గా నంది అవార్డు వచ్చింది, అది పౌరాణిక. మిమ్మల్ని పలానా సినిమాలో యాక్ట్ చేయమని కానీ, మా సినిమాలో యాక్ట్ చేయని కానీ ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదా మీకు? లేదు సార్, నేను ప్రయత్నం చేయలేదు.
మొన్న ఒక 6 నెలల క్రితం ఒక మిత్రుడు చెప్తే వెళ్ళా. సురేష్ ఏదో మా సినిమాది 'ఎక్స్‌ప్రెస్' సంథింగ్ ఏదో. సార్ అది విచిత్రం సార్. అతనంత సీనియర్ యాక్టర్, పాత హీరో. ఆయనకు డైలాగ్ చెప్తేనే చెప్పగలుగుతుంది. అనవద్దులే కళాకారులకు అని. ఒక డైలాగ్ చెప్పిండు. చెప్తాడో లేదో అని కెమెరా అటు పెట్టి బ్యాక్‌గ్రౌండ్‌కి పెట్టి చెప్తా సార్ అని వినలే. పెద్ద డైలాగ్ ఇచ్చిండ్రు. ఒకటే టేక్‌లో చేసిన. ఆ చిత్రం సీన్ వచ్చి బాబాయ్ మీరు మేమింత సినిమా రంగంలో ఉండి కూడా మేము చెప్పలేకపోయినాం. హ్యాట్స్ ఆఫ్ బాబాయ్ అని వచ్చిండు. అట్లా చేసినా అది ఇంకా నడుస్తున్నప్పుడు షూటింగ్. అంతే తప్ప ప్రయత్నం చేస్తే ఎన్ని రోజులు చేశారు షూటింగ్ అది? నేను ఒకటే రోజు పోయా సార్. పోయినా. ఇంకోటి ఏం సార్ అంటే ప్రయత్నం చేస్తే దొరకవచ్చు. కాకపోతే కొంచెం ఏంటంటే నాకు వేరే వృత్తి ఉంది కాబట్టి ఇది వదిలేసుకొని ఎందుకు వెంపర్లాడాలనే ఒక ఉద్దేశం తప్ప నాకు నాటక రంగం అంటేనే ఇష్టం. లైవ్ మనం జనాలకు లైవ్గా కనిపిస్తుంది చూపిస్తాం. సినిమా రంగం అంటే అదొక మాయా ప్రపంచం సార్. మహామహులంతా కానీ రంగస్థలం నటులందరూ ఇప్పుడు సినిమా వైపే అవకాశాలు. ఇక పైగా సార్ నాకు 63 నడుస్తున్నాయి. నాకు ఆ సినిమాలో చేయాలన్న పెద్ద కోరిక కూడా లేదు. బ్రతుకున్న నాళ్ళు నాటక రంగం ఆ రంగస్థల స్టేజ్ మీద మరణిస్తే అంతకు మించిన పుణ్యం నాకు లేదనే ఆశ సార్ నాదంతే. అంత తప్ప నాకు సినిమాలలో ఆశ అని పెద్దగా లేదు సార్. ఇప్పుడు ప్రతి సంవత్సరం అన్ని నాటకోత్సవాలు జరుగుతున్నాయి కదా, ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తున్నారా? చేస్తున్నా సార్, చేస్తున్నా ప్రతిసారి చేస్తున్నా. అన్నిసార్లు రావుగా సార్. మహానుభావ కులశేఖర్ వల్ల నాకు వచ్చింది, అది చాలు. అంతకుమించి నేను ఏది ఆశించవచ్చు. ప్రయత్నం చేస్తా. నా కొరకు కాకపోయినా మా సంస్థ అంటూ నాటకాలకు పోతున్నా అన్నట్లు కాముకుంటే ఊరుకుంటే కాదు కదా. చేస్తుంటాం. మా నాటకాల తరపున ఎవరికైనా రావచ్చు. మా ప్రేక్షకుల కోసం మీరు నంది అవార్డు వచ్చిన దాంట్లో ఏదైనా ఒక గీతం కానీ ఏదైనా పాట? ఇప్పుడు మేము చేసిన నాటకం సార్, ఏది స్వతహాగా చేసుకున్న మన్యకొండ హనుమత్ దాస్ పద్యం పాడతారు సార్. చూసావా గోవిందస్వామి వెంకటేశ్వరుని లీలలో, చూసావా నాయన, విను నాయన. పేదల పుణ్యభూమియను పేరును తీరుగా మోయుకొండయై, వేదవచోని నాదములు వెల్లువలై ప్రవహించు కొండయై, మోదము గూర్చు ఈ మునుల మోక్షపు కొండన శ్రీనివాసుడే, పాదము మోపి భక్తులకు ప్రాపును గూర్చుట భాగ్యమే కదా. భక్తులకు భాగ్యమే కదా. చాలా బాగా, చాలా మెస్మరైజింగ్. ఇప్పుడు ఇదంతా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారండి రాసుకున్న తర్వాత? సార్ ఇది మేము ఈ ఆలాప్ కానీ ఇదంతా మీకు ఎలా వచ్చింది? మేము ఒకసారి పద్య డైలాగ్ ముందు నేర్చుకుంటాం సార్. అంటే స్వతహాగా బుక్లో వచ్చి నేర్చుకున్న తర్వాత హార్మోనిస్ట్ దగ్గరికి వెళ్ళి అవి ప్రిపేర్ చేసుకుంటాం. అది పర్ఫెక్ట్ అయినాక ఇంకా అక్కర్లేదు సార్. మళ్ళీ ఒక దగ్గర నాటకం ఉందంటే ఒక రోజు కూర్చుంటే అంత ఒక రోజు వస్తే అయిపోతుంది. అంతేగాని ఇక అదే మేము అప్పుడప్పుడు మనసులో మననే చేసుకుంటామే తప్ప ఖచ్చితంగా ప్రాక్టీస్ అంటే ఇంక మళ్ళీ ఉండదు. నాటకం తయారైందంటే ఇంక మనసులోకి వెళ్ళిపోదు సార్ ఏదైనా. సార్ మీరు వేసిన నాటకాల్లో ఎన్ని రకాల క్యారెక్టర్లు వేశారు, వాటి గురించి? సార్ నేను 1983 సెప్టెంబర్ 17వ తారీఖు గయోపాఖ్యానంలో ఫస్ట్ కృష్ణుడే వేశాను సార్. కృష్ణుడే వేశా. అక్కడి నుంచి రామాంజనేయ యుద్ధం నారదుడు, పడకసిన కృష్ణుడు, అర్జునుడు, కర్ణరహస్యం కృష్ణుడు, కృష్ణాంజనేయ యుద్ధంలో కృష్ణుడు, తర్వాత బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య అర్జునుడు, రామాంజనేయ యుద్ధంలో నేను నారదుడు, అట్లా కిందముడు అనే వేషం చాలా వేసా సార్. అభిమన్యుడు వేసా.
హరిచంద్ర నాటకంలో కూడా నేను హరిచంద్రగా మీకు చేశాను. మీరు వేసిన ఇన్ని క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది? అంటే నాకు బాగా ఇష్టం ఉన్నది హరిచంద్ర. తర్వాత వేషపరంగా చూస్తే నేను నారదుడు వాసుడు అయితే హరిచంద్ర అంటే నాకు బాగా ఇష్టం సార్. ఎందుకంటే అందులో సత్యం అనే దానికి నేను చాలా కట్టుబడిపోయాను సార్. ఆ సత్యానికి బా ఆ సత్యం అంటే ఇంత బాగుంటుందా. ఆ హరిశ్చంద్ర నాటకం నుంచి మీరు పద్యం పద్యం పద్యాలు. పద్యం ఓకే సార్. ఓ వారణాసి పౌరవరులారా, మరిను భాగ్యవంతులారా, నేను హరిశ్చంద్రుడను. ఈయమ నా భార్య చంద్రమతి అయ్యా. విశ్వామిత్రునికి రుణగ్రస్తుండన కూడా చే నా భార్యకు చంద్రమతిని బానిసగా విక్రయించుచున్నాను. దయామయులు ఎవరైనాను ఈమెను కొని నన్ను రుణవిముక్తుని చేయుడయ్యా. అయ్యలారా, ఈమె గుణగణములు ఎట్టివనినా గుణముల దొంతి కల్కుల మేలుబంతి పుణ్యపింతుల ఈలువున కోజబంతి అన్నుల తల కట్టులందు మంతియగు నాదు ఇల్లాలి దయమాలి దాసిగా అమ్ముకోదలచినాడా వాడవాడల అయ్యలారా చేరి రొక్కం విచ్చి చెల్వను గొనుడు. ఓ వారణాసి పౌరవరులారా మీరు. ఇప్పుడు మీరు మీ తర్వాత తరానికి కానీ లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి కానీ ఈ ప్రక్రియ నేర్పించడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? తప్పకుండా సార్, మేము చేస్తున్నాం. మా నాటకంలో 2 పిల్లలు అవసరం. నేను ముందు నుంచి కూడా అదే చెప్తా సార్. పిల్లలను తీసుకొస్తే వాళ్ళే పెరిగి పెద్దయి వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. నాటకాలలో ప్రతి పరిషత్తు నిర్వహించే జడ్జిలకు నేను ఇదే చెప్తుంటా సార్. జడ్జిలకు సంస్థలకు ఏంటంటే పిల్లలకు ముందు ఎంకరేజ్ చేయండి. పిల్లలు నాటక రంగానికి రావాలంటే 10th క్లాసు అది ఉంటారు, ఎగ్జామ్స్ అంటారు, అది అంటారు, వాళ్ళ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల్లో వాళ్ళకి ఏ టైం దొరికితే ఆ సందును మేము ఎత్తుకొని నాటకాన్ని తయారు చేసి తీసుకొని వచ్చినప్పుడు ఎంకరేజ్మెంట్గా ఏదో ఆ పిల్లలకు చిన్న, మీకు నందేవాడ పెద్దోళ్ళకి ఇస్తున్నప్పుడు చిన్న ఏదో వేరే ఇవ్వండి, లేకపోతే వేరే వేరే ఆ పరిషత్తులలో అందరికీ అది ఇస్తే పిల్లలకు ఒక 500 ఇచ్చి చిన్నది ఏదో ఇవ్వండి. అట్లా ఇస్తే అప్పుడు పిల్లలకి ఏం సార్ అంటే స్కూళ్ళలో చెప్పుకుంటారు, చూడండి నాకు నాటకానికి ఇది వచ్చింది, నాకు ఇది ఎంకరేజ్మెంట్. అప్పుడు మిగతా పిల్లలకు కూడా ఉత్సాహం వస్తుంది. అవి అందుకనే సంస్థల ముందు పిల్లలను ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళని. ఇప్పుడు రకరకాలుగా వేరే వేరే చూసుకుంటున్నారు కానీ నాటక రంగానికి తక్కువ కదా. మేము వెంటబడి పట్టుకొస్తున్నాం సార్. నేనైతే చాలా 2-3 కొత్తలకు నేర్పించా. ఇప్పుడు మళ్ళీ ఒక అమ్మాయి చేస్తా ఉంటుంది, తీసుకొచ్చి నేర్పిస్తా. మెయిన్ యూత్ని పట్టుకోవాలి సార్ నాటకం. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం లేదని ఒకటి తెలుసు. నాటక రంగానికి పోతే ఏముంది, రానికి ఏమొస్తుంది అని అంటారు. అది కాదు, మనిషి మనం పుడతాం చేస్తాం సార్, చివరి దాకా ఏదో చేసుకొని బతుకుతాం. కోటీశ్వరుడు లేదా ఒక కలెక్టరు కళాకారుడు కాలేడు, కోటీశ్వరుడు కాలేడు. కళాకారుడు ప్రయత్నం చేస్తే కలెక్టర్ కాగలడు, కోటీశ్వరుడు కాగలడు. కలెక్టరు
కోటీశ్వరుడు చనిపోతే మర్చిపోతారు, కళాకారుని ఎవరు మర్చిపోతారు, వానికి చావు లేదు సార్. మరి ఇది కావాలా అది కావాలా? కొంచెం తిక్కుగా ఆలోచన చేస్తే తల్లిదండ్రులు ముందు పిల్లలకు ఎంకరేజ్ చేయడానికి తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలి. ఉన్నారు సార్, ఉన్నారు. మేము ప్రయత్నం చేస్తే పంపించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసే జనరేషన్కు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఫోన్ చూడడం అది ఇది ఇలాంటి తీసుకొచ్చి కొంచెం వాళ్ళను మరిపించి తీసుకొచ్చినట్లయితుంది. భాష తెలుస్తుంది, మన తెలుగు భాష ఫస్ట్ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఎలా గౌరవించాలి, మీరు స్కూల్లో చెప్పిన దానికంటే నాటకాలకు వస్తే అతనికి ఇంకా తెలుస్తుంది. అది అందుకొరకే పిల్లలకు బాగా ఎంకరేజ్ చేయాలని నా తాపత్రయం నేను అందరికి చెప్తుంటాను. నేను కూడా ఆ విధంగా చేస్తుంటాను సార్. సార్ సుదర్శన్ గారు, ఇప్పుడు ఒక నాటకం ఉంది సార్, మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంతవరకు ఉంటుంది మీరు చేసే నాటకాలు? ఖర్చా సార్ కాదు, డ్యూరేషన్, నాటకం డ్యూరేషన్, ఆ ప్లే అయ్యే సమయం. అది ఒకప్పుడు సార్ రాత్రి భోజనాలు అయినాక నాటకం స్టార్ట్ అయితే పగులైన దాకా ఆడేవాళ్ళం, చూసేవాళ్ళు. వాళ్ళు అసలు మాకు నిద్ర అంటూ ఉండేది కదా, అసలు అంత ఇష్టం, అంత పాడుతుంటే ఆడుతుంటే జనాలు చప్పట్లు, మాకు అంతకుమించి ఇంకేం ఉండదు కదా. అది పోయి ఇప్పుడు ఏమైందంటే అందరు సినిమాలు చూడడం వల్ల అంతసేపు జనాలను కూర్చోబెట్టలేకపోతున్నాం, వాళ్ళకి ఓపిక లేదు. అందుకొరకు మేము కూడా కుదించుకొని 2.5-2.5 గంటలు, చివరికి 2.5 గంటలు 2.5 గంటల వరకు చేస్తాం. పరిషత్కి పోతే 2-2.5 గంటలు టైం ఇస్తారు, ఆ టైంలో చేయాలి. అప్పుడు ఏంటంటే అంతకుముందు ఒకవేళ ఏదైనా తిరునాళ్ళంటే ఉంటే అంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాలు అవి పెడతాం, ఫైనల్గా నాటకం పెట్టేస్తున్నాం. అదే అది సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ పక్కకు పెడితే మీ నాటకం అయ్యే 2 గంటల నుంచి 2.5 గంటల వరకు ఉంటుంది, స్టార్ట్ అయిన నుంచి ఎండ్ వరకు 2.5 గంటలు. ఆలోగా మాకు 2 గంటల ముందు ఉంటుంది మేకప్ అవి బ్యాక్గ్రౌండ్ అదంతా పక్క పెట్టండి. స్టేజ్ మీద 2 నుంచి 2.5 గంటల టైం. మీ స్టేజ్ మీద 2.5 గంటలు అయితే నాటకం లాగా ఉంటుంది. తక్కువ అయితే కొంచెం అంతా కట్ చేసుకోవచ్చు. అది సార్, మీరు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ ఏం చెప్పాలన్నా? నేను చెప్పేది ఒకటే సార్, ఫస్ట్ థింక్ తల్లిదండ్రులకు చెప్తున్నా సార్ నేను. ఎందుకంటే పిల్లలకి దృష్టి రాదు. తల్లిదండ్రులకు నేను ఏం చెప్తున్నా అంటే, మన హిందూ ధర్మం, మన పురాణాలు అవన్నీ తెలిస్తేనే కానీ మనిషిగా ఉంటాడు సార్. లేకపోతే అంత అరాచకమే. ఇప్పుడు నీ ఇంటికి వస్తే నీవేం ఇస్తావు, నా ఇంటికి వచ్చి నీవేం చేస్తావు అనే మూమెంట్ ఉన్న ఈ రోజులలో అవన్నీ పోతాయి సార్. నీ పౌరాణిక నాటకాలు నేస్తే పురాణాలు అన్నీ తెలుస్తాయి సార్. మహాభారతం, రామాయణం ఇలాంటివన్నీ పురాణాలు చేస్తే అందులో ఉన్న హరిశ్చంద్ర నాటకం ఉంది, అందులో ఉన్న నీతి ఏంది. అతను ఒకే ఒక్క చిన్న అబద్ధం, అది లేని అబద్ధం ఆడిపియేటందుకు అతను భార్యను వదులుకున్నాడు. పిల్లగాడు చనిపోయినా పట్టించుకోలేదు, అతను ఒక కాటి కాపరుడు అయిపోయింది. అసలు అది తలుచుకుంటేనే గగురు పొడుస్తుంది. అలాంటి మహానుభావుల చరిత్రలు తెలుస్తాయి. అది ముందు తల్లిదండ్రులు తెలుసుకున్నారు. మన పిల్లల్ని ఈ మార్గంలో పంపిస్తే సరే సార్, ఇప్పుడు వృత్తే చదివి జాబ్ చెప్పి అది ఉంటూ ఇది సైడ్ కొంత టైం కేటాయించాలి. వారంలో ఒక హాఫ్ డే కేటాయిస్తే అది పర్ఫెక్ట్గా తయారు చేయగలుగుతాం మేము. ఒక వారంలో ఒక హాఫ్ డే ఇస్తే మారుతాం. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే పిల్లల్లో అలా ఒక్కొక్కరు చూసుకుంటుండే మళ్ళీ మాకు పునరుజ్జీవం అయిపోతుంది నాటకాలను మేము ఆశిస్తున్నాం. అది రావాలి సార్, ఆ నాటకరంగా రావాలి. ఆ సంతోషం మళ్ళీ దొరకదు సార్. మేము ఒకప్పుడు నాటకాలు ఆడితే, తెల్లారు నాటకాలు ఆడితే ఆ చప్పట్లు, ఆ మారు మోగిపోతే సార్, అసలు మేము ఒక గంధర్వులుగా ఒక వైకుంఠం ఉన్నట్లు అనిపించారు మాకు. అంత వైభవం, అంతకు మించి ఏం ఆశించాలి సార్. పొద్దుగాల వేసి నింపుకొని పొద్దుగాల ఏదాదు అంటే ఒక్కొక్కరు ఏం చేసినా ఏం పాడినా అంటే అంతకు మించి ఇంకేముంటుంది సార్. ఈ సంపద ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుందో సంపద, ఆ గుర్తింపు చాలు సార్. నేనైతే నా జన్మ, మా అమ్మా నాన్న నన్ను కన్నా జన్మ వాళ్ళకు మళ్ళీ నేను వాళ్ళకే పుట్టాలి, మళ్ళీ ఆ నటునుగానే పుట్టాలి. నేను ఏ ఆస్తిపరుడుగా నాకు అక్కర్లే, మంచి పేరు తెచ్చుకున్నాను, ఒక కళాకారునిగా ఉండాలి. ఆ కళలో ఉన్న మహత్వం అది సార్. ఆ కళాకారులు అందరు కాలేరు సార్, అందరూ కళాకారులు కాలేరు. మనం కొంత రాసుకొని రావాలి. పెద్దలు అనేవారు, తేనెతో అభిషేకం, శివునికి అభిషేకం చేస్తే ఆ గంధర్వులే ఈ కళాకారులుగా పుడతారని ఒక పెద్ద అనేవాడు. అందుకొరకే అందరూ కళాకారులు అయితే అది ఉండదు. అది మనం కొంచెం
పిల్లలకు మనం పట్టుబడితే ఆ రాత కొద్దిలో కూడా మిగతా పూర్తి రాత చేసుకోవచ్చు. అది నా ఉద్దేశం. ఓకే సుదర్శన్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు ప్రేక్షకులకి. మీరు ఫ్యూచర్లో ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటూ